హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి దాత్రి కేదార్ని గార్డెన్లో పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. చూడు కేదార్, మేఘన బర్త్డే రోజు నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటుంది. నీ కోసం రమ్మని ఎన్నిసార్లు పిలిచినా కూడా నాతో పాటు బయట ఉన్నావని చెప్పి అస్సలు వెళ్ళకూడదు. నువ్వు మేఘన బర్త్డేకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. గుర్తుంది కదా కేదార్, నాతో ఉన్నానని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ముఖ్యంగా నాతో ఉన్నావని చెబితే రమ్మని కూడా బలవంతం చేయదు అని కౌశికి చెబితే, అలాగే అక్క అని కేదార్ అంటాడు. ఇంకోవైపు నిషి, వైజయంతి మేఘనతో కార్ దగ్గర నిల్చొని మరీ మాట్లాడుతూ ఉంటారు. చూడు మేఘన, నీ బర్త్డే రోజు ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారే అనుకో, నీతో మాత్రం లేదని చెప్పారే, అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. కేదార్ని రమ్మని బలవంతం చేయు. తప్పకుండా కేదార్ నీ కోసం బర్త్డేకి మీ ఇంటికి వస్తాడు అని నిషి అంటే, అవునమ్మి, అసలు నువ్వు కేదార్ ఇద్దరు కలవకుండా చేస్తున్నంతా కూడా ఎవరో తెలిసే ఆ జగదాత్రియే. మీరిద్దరు కలవటం ఆ అమ్మి జగదాత్రికి అస్సలు ఇష్టం ఉండదు. మిమ్మల్ని విడదీసి మీ మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తుంది అని వైజయంతి అంటే, కేదార్ నా ప్రాణం, కేదార్ లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని మేఘన చెబుతూ ఉంటుంది. అందుకే నీ ప్రేమని నేను అర్థం చేసుకొని నీకు సహాయం చేయడానికి రెడీ అయిపోయాను మేఘన. కాబట్టి కేదార్ని నువ్వు అస్సలు వదులుకోకు. కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కేదార్ ఇంటికి బర్త్డే పార్టీకి వచ్చే తీరుతాడు. నేను అభయం ఇస్తున్నాను అని నిషి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మేఘన బయలుదేరి వస్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య, ఆ జగదాత్రి కేదార్ల హీనపడి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. చూస్తూ ఉండండి, ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఈ మేఘన బర్త్డేలో నేను చేస్తాను కదా అని నిషి అంటుంది. అవునమ్మ, ఇది మాత్రం మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతుంది అని వైజయంతి చాలా ఖచ్చితంగా చెబుతూ ఉంటుంది. ఇది మాత్రం ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతుంది అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు కేదార్, జగదాత్రి, నేను ఎందుకు ఇలా చెబుతున్నానో నీకు అర్థం అయింది కదా. మేఘన్ ఎంత దూరం అయినా వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది. అలా ఎవరికి కూడా బాధ కలగకూడదని చేయటానికి